నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యాలయంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్, లోకల్ బాడీస్ అథారిటీస్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రాజీవ్ యువ వికాసం పథకం గురించి నిరుద్యోగ యువతికి జీవన ఉపాధిని పెంపొందించే ఈ పథకంలో నిజామాబాద్ జిల్లా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ తెగలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నిజామాబాద్ జిల్లా కమిటీ మీడియా ఇన్ఛార్జ్ కట్టా నరేష్ కుమార్ నాయక్ తెలియజేశారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలోని నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నా పేరు కట్టా నరేష్ కుమార్ నాయక్. ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీలకు రాజీవ్ యువ వికాస్ పథకంలోని అధిక ప్రాధాన్యత ఇవ్వాలా, అలాగే గత ప్రభుత్వంలో కూడా ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం 3 ఎకరాల భూమి ఇవ్వకపోగా నిరుద్యోగ యువత కూడా పెరిగిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, అలాగే రాజీవ్ యువ వికాస్ పథకంలోని ఎస్సీ ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, దాంతోపాటు నిరుద్యోగ యువతలకు కూడా సత్వరమే ప్రోత్సహించి వారికి సరైన మెరుగైన అవకాశాలను కల్పిస్తూ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి ప్రభుత్వం చేస్తున్న కృషికి మా ఎస్సీ ఎస్టీలందరికీ మంచి అవకాశాలు కల్పించాలా. అలాగే గతంలోని ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, అది కూడా ఇవ్వకపోగా చాలా ఇబ్బందులకు గురైన ఎస్సీ ఎస్టీ ప్రజలము. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు తక్షణమే రాజీవ్ యువ వికాస్ పథకంలోని అధిక ప్రాధాన్యత ఇచ్చి అందరికీ మెరుగైన అవకాశాలు ఇవ్వాలని ఈరోజు మా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. థ్యాంక్ యూ.